నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెనాలి రామకృష్ణ కథ ఒకటి చెప్పుకుందాం. శ్రీకృష్ణదేవరాయల వారి రాజ్యంలోకి ఒక కొత్త దొంగ ప్రవేశించాడు. వాడు సైన్యాన్ని ఎన్ని తిప్పలు పెడుతున్నాడంటే వాడు దొరకకుండా ఎన్నో దొంగతనాలు చేస్తున్నాడు. ప్రతిరోజు రాజుగారికి కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి దొంగతనం జరిగిందని. ఆయన ఎంత సైన్యాన్ని పెట్టినా, ఎన్ని ప్రణాళికలు రచించినా ఆ దొంగని ఎవరూ పట్టుకోలేకపోతున్నారు. సైన్యాధికారికి ఎన్ని రకాల సలహాలు ఇచ్చినా, ఎన్ని ప్రణాళికలు రచించినా సరే ఆ దొంగ దొరికేవాడు కాదు. రోజు రాజ్యంలో దొంగతనాలు కొనసాగుతూనే ఉండేవి. ఒకసారి రాజుగారు అంటే శ్రీకృష్ణదేవరాయలు వారు తన కవితా మండలిలో కూడా ఈ దొంగ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన భువన విజయం అనే ఒక కవి సమ్మేళనం నిర్వహించుకునేవారు కదా! అప్పుడు అక్కడున్న ఆహ్, కవులందరితో కూడా ఇలా మన రాజ్యంలోకి ఒక దొంగ వచ్చాడు. ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడని అక్కడ వాళ్ళందరితో కూడా చర్చించారు. ఈ విషయం మన తెనాలి రామకృష్ణ గారి చెవున కూడా పడింది. ఆయన ఎలాగైనా సరే ఆ దొంగని రాజుగారికి పట్టించాలనుకున్నారు. ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడైతే ఊళ్ళో ఒక 10 మంది గుమిగూడి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతోటి కబుర్లు చెప్పడం. అక్కడి నుంచి వచ్చేస్తూ చివరగా అయ్ బాబోయ్! ఆ దొంగ మా ఇంటికి కూడా వస్తాడేమో! నా దగ్గర బోలెడు డబ్బుంది. నాకు భయమేస్తోందని ఒక మాట చెప్పొచ్చేవాడు. ఇలాగా ఊరంతా జనాలు ఎక్కడైతే గుంపులు గుంపులుగా కూర్చుని మాట్లాడుకుంటారో అక్కడికంతా వెళ్ళి వాళ్ళతోటి కబుర్లు చెప్పి అక్కడి నుంచి వచ్చేసే ముందు ఈ మాట చెప్పేవారు. నా దగ్గర బోలెడు డబ్బుంది. ఆ దొంగ మా ఇంటికి వస్తాడేమో! నాకు చాలా భయమేస్తోందంటూ ఆఖరిన ఈ మాట చెప్పి వచ్చేసేవారు. ఇలాగా ఒక వారం రోజుల పాటు ఊరంతా తిరుగుతూ ఇది ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ విషయం ఆ దొంగ వరకు వెళ్ళాలి. ఆ దొంగ దొంగతనానికి తన ఇంటికి రావాలన్నది రామకృష్ణ గారి పథకం. రామకృష్ణ గారికి దొంగ తన ఇంటికి ఖచ్చితంగా వస్తాడని తెలుసు. ఆ సమయంలో తన భార్య, తను ఏ విధంగా మాట్లాడుకోవాలో కూడా ఆయన భార్యకైనా తర్ఫీదిచ్చి సిద్ధంగా ఉంచారు. ఒక 10 రోజులు గడిచింది. ఈ 10 రోజులు కూడా ఆయన కొంచెం మొద్దు నిద్ర పోకుండా మెలకువగానే ఉంటూ కాలక్షేపం చేసేవారు. ఆయన అనుకున్నట్టుగానే ఒకరోజు దొంగ వాళ్ళ ఇంటికి వచ్చారు. అర్ధరాత్రయింది. నడికప్పు మీద పెంకులు తీస్తున్న శబ్దం వినిపించింది. వెంటనే రామకృష్ణ గారు లేచి కూర్చున్నారు. పక్కనే ఉన్న తన భార్యని నిద్రలోంచి లేపి, మనం అనుకున్న విధంగా దొంగ మన ఇంటికి వచ్చాడు. నీకు చెప్పిన విధంగా నువ్వు మాట్లాడని నెమ్మదిగా ఆవిడకి చెప్పారు. వెంటనే ఆవిడ పెద్ద కంఠంతోటి ఎందుకు రాత్రి అంతా మెలకువగా ఉంటారు పడుకోండని చెప్తుంది. దానికి రామకృష్ణ గారు సమాధానం ఇస్తూ ఊళ్ళో దొంగతనాలు పెరిగిపోయాయి. మన ఇంట్లోన బోళ్ళంత సొమ్ముంది. అందుకనే సరిగ్గా నిద్ర రావట్లేదని సమాధానం ఇస్తారు. దానికి రామకృష్ణుల వారి భార్య నేను రోజు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మనకి ఎక్కడదండి ఇంత సొమ్ము? మాట్లాడితే ముత్యాలు, వజ్రాలు, వరహాలు ఇంటికి తీసుకొస్తున్నారు. ఎక్కడి నుంచి మీకు ఇంత సొమ్ము వస్తోందని అడిగింది. దానికైనా నీకెందుకొచ్చింది? నువ్వు హాయిగా నిద్రపో అని కోప్పడుతున్నట్టు నటిస్తారు. నా విషయాలన్నీ బయట పెట్టేస్తున్నావు. ప్రమాదం వచ్చేస్తుంది అని కంగారు పడుతున్నట్టు నటిస్తాడు. వీళ్ళ సంభాషణ అంతా నడికప్పు మీద పెంకులు తీస్తూ ఆ దొంగ వింటూనే ఉన్నాడు. ఆ దొంగ వింటున్నాడని వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. దానికి రామకృష్ణ గారు ఆయన భార్యతోటి ఈ విధంగా సమాధానం చెప్పారు. రామకృష్ణుడు ఆయన భార్యతోటి ఈ ధనాన్నంతా నేను రాజుగారి ధనాగారం నుండి తీసుకొస్తున్నానని సమాధానం చెప్తారు. దానికి ఆవిడ కంగారు పడిపోయి రాజుగారి ధనాగారం నుండే తీసుకొస్తున్నారా? ఈ విషయం రాజుగారికి తెలిస్తే మనిద్దరినీ కూడా ఉరివేస్తారని చెప్తుంది. దానికి రామకృష్ణుల వారు నేను అసలు ఈ డబ్బు తీసుకొస్తున్న సంగతి మూడో కంటికి కూడా తెలియదు అని సమాధానం చెప్తారు. దాంతోటావిడ "అసలు మీరు ఇంత డబ్బు ఎలా తీసుకొస్తున్నారండి? ఆ రహస్యం ఏంటో నాకు చెప్పండి" అని బతిమాలడం మొదలుపెట్టింది. దానికాయన సమాధానం రామకృష్ణుడు ఇలా చెప్తారు. "రాజుగారి ధనాగారం ఎంతుంటుందో తెలుసా? 2 అంతస్తుల భవనం. అది రాజుగారి అంతఃపురానికి వెనక వైపున ఉంటుంది. అక్కడ జనసంచారం ఉండదు. పక్కనే తోటలు. నేను ప్రతి వెన్నెల రాత్రుల్లోనూ
ఆ తోటల గుండా ప్రయాణించి ఆ రెండంతస్తుల భవనం మీదకి చేరుకుంటాను. ఆ సమయంలో అక్కడెవ్వరూ ఉండరు. ఆ భవనం పైన ఒక గవాక్షం ఉంది. గవాక్షం అంటే కిటికీ. ఆ కిటికీలో ఒక మనిషి చక్కగా సరిపోతాడు. నడిరాత్రి అయిన తర్వాత వెన్నెల కిరణాలు ఆ కిటికీలోంచి ఆ భవనం లోపలికి పడతాయి. అప్పుడు నేను ఆ కిటికీ దగ్గర నిలబడి కళ్ళు మూసుకుని ఓం భ్రాంతి, ఓం భ్రాంతి అని 3 సార్లు చదివి లోపలికి ఒక్క అడుగు వేస్తాను. వెంటనే ఈ మంత్రమహిమ వల్ల వెన్నెలంతా మెట్లులా మారి నన్ను ఆ ధనాగారం అడుగు భాగానికి చేరుస్తుంది. నాకు కావలసినంత ధనాన్ని నేను తీసుకుని తిరిగి ఆ మెట్ల ద్వారా పైకి వస్తాను. మెల్లిగా భవనం దిగి ఆ డబ్బంతా తీసుకుని మన ఇంటికి వచ్చేస్తానని సమాధానం చెప్పారు రామకృష్ణ వారు. ఇంటి నడికప్పుపై కూర్చుని రామకృష్ణ గారు చెప్తున్న ఈ విషయాన్నంతా దొంగ విన్నాడు. ఇక ఈ చిన్న చిన్న దొంగతనాలు చేయడం ఎందుకు, ఎలాగో వెన్నెల రాత్రులే కాబట్టి రేపే నేను ఎలాగైనా సరే రాజుగారి ధనాగారాన్నంతా కొల్లగొట్టేయాలనుకుని గబగబా రామకృష్ణుని ఇల్లు దిగి వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తున్న రామకృష్ణ వారు తన పథకం పనిచేసిందని లోపలే సంతోషించారు. రోజే దొంగ ధనాగారాన్ని కొల్లగొట్టడానికి నెమ్మదిగా చీకటి పడిన తర్వాత బయలుదేరాడు. బాగా రాత్రి అవుతుండగా నెమ్మదిగా ఎలాగైతే రాజుగారి ధనాగారానికి చేరుకున్నాడు. ఏవైతే రామకృష్ణ గారు చెప్పిన గుర్తులు అనుసరించి చక్కగా ధనాగారం వరకు వెళ్ళిపోయాడు. నెమ్మదిగా పై వరకు చేరుకున్నాడు. అక్కడ రామకృష్ణ గారు చెప్పినట్టు ఒక గవాక్షం ఉంది. గవాక్షం అంటే మనం చెప్పుకున్నాం కిటికీ. పూర్వం కోటలకి కిటికీలు ఎలా ఉండేవంటే ఓపెన్‌గా ఉండేవి. వాటికేమి ప్రస్తుతం మనం పెట్టుకుంటున్నట్టు ఐరన్ రాడ్స్, గ్రిల్స్ ఏమి ఉండేవి కాదు. ఓపెన్‌గా ఉండేవి. వాడు చక్కగా ఆ కిటికీ దగ్గరికి చేరుకున్నాడు. బాగా నడిరాత్రి అయింది. నడిరాత్రి అయిన తర్వాత ఏ విధంగా అయితే రామకృష్ణ చెప్పారో అదే విధంగా వెన్నెల కిరణాలు ఆ కిటికీ నుండి లోపలికి పడడం ప్రారంభమయ్యాయి, ప్రసరిస్తున్నాయి. ఇక దొంగగారు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఓం భ్రాంతి అనే మంత్రాన్ని గట్టిగా 3 సార్లు చదువుకుని ఒక్క కాలు లోపలికి పెట్టాడు. రామకృష్ణ గారు చెప్పిన విధంగా అయితే వెన్నెల మెట్లలా మారిపోయి వాడు కిందకెళ్ళి డబ్బు తెచ్చేసుకుందామని ప్లాన్ కదా. వీడు ఎప్పుడైతే ఒక్క కాలు కళ్ళు మూసుకుని పెట్టాడో బ్యాలెన్స్ తప్పి అంత ఎత్తు నుండి అతను ఆ గదిలోకి కింద పడిపోయాడు. చూస్తే గది అంతా ఖాళీగా ఉంది. ఆ వెన్నెల వెలుగులో అతనికి కనిపించింది ఏంటంటే ఆ గది అంతా ఖాళీగానే ఉంది. కాళ్ళ విరిగిపోయాయి. కదలలేని పరిస్థితి. ఏమీ చేయలేక ఆ గదిలోనే తెల్లారేంత వరకు పడి బాధపడుతూనే ఉన్నాడు ఆ దొంగ. తెల్లవారిన తర్వాత రామకృష్ణుల వారు, శ్రీకృష్ణదేవరాయలు వారు, ఆయన సైన్యాధ్యక్షుడు కొంతమంది సైన్యాన్ని తీసుకొని ఆ గది దగ్గరికి వచ్చి తలుపులు తీయించారు. తలుపులు తీసి చూస్తే ఏముంది? దొంగ గారికి 2 కాళ్ళు విరిగిపోయి కదలలేని పరిస్థితుల్లో బాధపడుతూ అక్కడ కూర్చున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు తన సైన్యాధ్యక్షుడి చేత ఆ సైనికుల్ని సహాయం ఇప్పించి అతన్ని చెరసాలకి పంపించేశారు. సభకు వచ్చిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అసలు మీరేం చేసి ఈ దొంగని పట్టుకున్నారని రామకృష్ణుల వారిని అడిగారు. అప్పుడు రామకృష్ణ వారు తాను వేసిన పథకాన్ని సభలో వాళ్ళందరికీ చెప్పారు. సభలో వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు వారు అందరూ పగలబడి నవ్వారు. విన్నారు కదండి. ఇలాంటి సరదా కథలు వినాలనుకుంటే లక్ష్మీ నికేతనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.